చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. సురేఖ వాణి గారితో ఈ స్నేహం ఏంది? షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. అది ఎలా సెట్ అయింది అసలు? ఆదివారం ఆడవాళ్ళకి సెలవు సినిమాకి పరిచయము. ఉమ్, స్టిల్ కంటిన్యూయింగ్ మంచి నాకు ఏ సజెషన్స్ అయినా ఇస్తారు తను. ఉమ్, నాకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను చెప్పి నిలబడుతుంది. ఉమ్, సో షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనాలి. అంటే వాళ్ళ హస్బెండ్ గారు తేజ గారు ఉన్నప్పుడు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇలా చేయమ్మా, అలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి. మ్యాక్సిమం వాళ్ళ ఇంట్లోనే అప్పుడప్పుడు బాగా టైం స్పెండ్ చేసేదాన్ని తేజ గారు ఉన్నప్పుడు కూడా. ఉమ్. సో ఏదైనా ఇది ప్రాబ్లం రా అంటే మేము కంగారు పడి నేను ఉన్నాను కదా, ఏదో చేద్దాంలే చేసేద్దాంలే అని చెప్పేసి చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఇప్పుడు రీసెంట్గా మా గ్రూప్ అనమాట. హేమక్క కానీ, రజిత గారు కానీ, సన గారు కానీ చాలామంది ఉన్నారు మా దాంట్లో ఇంకా. ఉమ్. సో అంత లేడీస్ గ్రూప్ కొంచెం సపోర్ట్ చేస్తారు బాగా, కొంచెం చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు నాకు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్యాచ్ మొత్తం కూడా వెరీ టాలెంటెడ్ యాక్టర్స్. అవునండి, కొన్ని వందల సినిమాలు యాక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికి కూడా సినిమా ఛాన్సులు తగ్గున్నాయి. అవునండి. ఇప్పుడు మీకు సినిమా ఛాన్సులు తగ్గున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులకు ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది? అదే అర్థం కావట్లేదండి అసలు. వీళ్ళు రాయట్లేదా, మళ్ళీ ఎవరైనా ఏ డైరెక్టర్స్ కన్నా అంటే మీరు ఇస్తే ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలండి అని. సార్ మీ సినిమాలు కనబడితే చాలా లేదు లేదు, మీరు కనిపిస్తే మీరు హీరోయిన్గా అండి, మీరు హీరోయిన్గా చేసేటప్పుడు చిన్న క్యారెక్టర్ ఇస్తే మంచిదిగా మాకే చెడ్డ పేరండి అంటారు. మీరందరూ మాట్లాడుకుంటారా ఇది? మాట్లాడుకుంటామండి. ఏంట్రా మనకేంటి అట్లా అట్లా ఇట్లా అని మాట్లాడుకుంటాం. బట్ ఎంత మాట్లాడుకున్నా డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ దే హ్యావ్ టు సపోర్ట్. అంటే ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు, బయట వాళ్ళు ఎందుకు, మీరు తెచ్చుకోండి, మీకు కంఫర్ట్గా ఉండాలి, మీకు ఆ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉండాలని తెచ్చుకోండి. బట్ ఒక 20% తెచ్చుకోండి, ఒక 80% ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే 20% మాకు ఒక 10% ఇవ్వండి, మేము రెడీగా ఉన్నాము, చక్కగా చేస్తారు, చక్కగా టైంకి వస్తారు. ఆ సపోర్ట్ ఎందుకు లేదో నాకు ఇంతవరకు అర్థం కాదండి. ప్రతి వాళ్ళు ఉంది నేను చెప్తానండి అంటారు తప్ప మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఇంకా వాళ్ళు మర్చిపోతారు. మనం మర్చిపోము ఏమైంది నెక్స్ట్ అంటే కుదరలేదు దీంట్లో, నెక్స్ట్ సినిమా చూద్దాము అని చెప్తారు. సర్లేండి, ఇక మీ చేతిలో ఏముందిలేండి, మీరు ఇవ్వాలి అనిపిస్తే మీరు ఇస్తారు, కానీ మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటారే మన లేడీస్ని మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పి మీ నుంచి రావాలండి, మేము అడిగే వరకు అడుగుతాం, మేము ఎంతన్నా మీ నుంచి రావాలని వెయిట్ చేస్తున్నాం అంతే. బట్ ఒక హోప్ అయితే ఉంది, ఎవరో పిలుస్తారు అనే హోప్ ఉంది. యాక్చువల్గా నేను వేరే ఇంటర్వ్యూలో ఒక ఆర్టిస్టు తనని అడిగాను సుప్రీత గారి గురించి. తను బంగారం ఎవరికన్నా ఏమన్నా కావాల్సి ఉంటే అంటే ఈ వాచ్ బాగుందంటే తీసుకో అక్కని ఇచ్చేస్తుంది అవును, అని చెప్పేసి సురేఖవాణి గారి కూతురు గురించి చెప్పారు. అండ్ ఇప్పుడు మీరు సురేఖవాణి గారి గురించి కూడా అంతే అద్భుతంగా చెప్తున్నారు. బట్ వీళ్ళ మీద కూడా ఎందుకు ఇంత నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో? వాళ్ళు ఎలా తీసుకుంటారు ఈ నెగిటివ్ అంతా? తీసి పడేస్తారండి. ఉమ్, ఇప్పుడు బాంబేలో ఉన్నారండి, పొట్టి పొట్టి డ్రెస్సులు ఉంటాయి, ఎవరైనా కమెంట్ చేస్తారు వాళ్ళని. ఉమ్, మనం తెలుగు ఇండస్ట్రీ అంటే అన్ని పట్టు చీరలు లంగా ఉండలే కాదు, కొంచెం గ్లామర్ కనిపించేలాగా ఉండి అట్లా అని చెప్పి మన హాలీవుడ్ లాగా అయితే మనం పర్ఫామ్ చేయం కదండి. అవును. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో అలా చూపిస్తే వాళ్ళకేమో గుడ్ కామెంట్స్ ఇస్తారు, మన వాళ్ళు వస్తే బ్యాడ్ కామెంట్స్ ఇస్తారు. మరి ఏమంటారంటే పద్ధతిగా ఉండాలా, పద్ధతిగానే ఉంటాం మనం, కాదనట్లేదు. బట్ ఒక పిల్లలకి ఒక ఆశ ఉంటుంది, డ్రెస్ వేసుకోవాలి, షార్ట్స్ వేసుకోవాలి అని చెప్పేసి. దాని విలువ అంత బ్యాడ్ రూమర్గా ఎందుకు చేస్తారో మనకు తెలియదు. సో వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరండి, అది బెస్ట్ అండి. అలా పట్టించుకోకుండా తెలుస్తుంటాయా వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్? తెలుస్తుంటాయి. బట్ అన్నిటికీ రియాక్ట్ అయితే మనం వేస్ట్ అండి. బట్ సురేఖవాణి గారు చాలా పెద్ద ఆర్టిస్టు, ఎన్ని వందల సినిమాలు చేశారు. అవునండి. ఇలాంటి ఎన్ని చూసుంటారు? అబ్బో వచ్చాడు. ఏమండి ఇప్పుడు ఒక స్లిమ్గా ఉన్న వాళ్ళు డ్రెస్ వేసుకుంటే అందంగా ఉంటారు, అదే నేను స్పెగటీ వేసుకుంటే ఎవడన్నా చూస్తాడా? డెఫినెట్గా కామెంట్ చేస్తాడు. మనమన్నా వేసుకునే అవకాశం పాప పిల్లలన్నా వేసుకుని ఎంజాయ్ చేయనివ్వండి. వాళ్ళు ఒక వయసు వచ్చాక పెళ్ళయ్యాక ఎవడెవడో ఒప్పుకుంటారో, ఎవరు ఎట్లా స్ట్రక్చర్ మారుతుందో వాళ్ళకి తెలియదు. ఉన్నప్పుడు కొంచెం ఉండనివ్వండి. అది చూపేసరికి ఏదో బ్యాడ్ కామెంట్స్, చలో లీవ్ ఇట్. గుడ్ కామెంట్స్ కూడా వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఇక బట్టలు అనేది వాళ్ళ పర్సనల్ కంఫర్ట్ అలా అని చెప్పి మొత్తం ఇంకా బ్యాడ్గా అయితే వేసుకొని తిరగరు కదండి. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకి ఒక ఫ్యామిలీలో పుట్టారు, వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు. ఎవరి ఆలోచన వాళ్ళది ఇంకా అసలు. ఓకే.